స్టోరీ టెల్లింగ్ ఇప్పుడు మీరు క్లాస్ రూమ్స్లో కూడా చూసినట్టయితే వాళ్ళు ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అని పెడతారు, ఈ బోర్డ్స్, ఏఐ బోర్డ్స్. ఎందుకంటే వీడియోస్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంది. విజువల్స్, బాహుబలి స్టోరీ గుర్తుపెట్టుకుంటారు. బాహుబలి సినిమా స్టైల్లో స్టోరీ చెప్పి అందులోనే కాన్సెప్ట్ ఇచ్చి అందులోనే కాంటెంట్ చెప్పి అందులోనే సబ్జెక్ట్ చెప్పేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో ఇప్పుడు ట్యూషన్ చెప్పడము, ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. హోమ్ మేడ్ ఫుడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ఒకవేళ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏం ప్లాన్స్ ఇస్తారు మీరు? అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఏఐ యూస్ చేసి ఎలా వాళ్ళు తమ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఫస్ట్ హోమ్ మేడ్ బుక్ స్టార్ట్ చేయమంటే ఎనీ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ నేను వాళ్ళని మొత్తం బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. మొత్తం వద్దు, అసలు డబ్బులు కూడా పెట్టద్దు అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే బిజినెస్ చేస్తాడు. ఓకే, బిజినెస్ ఏం చేయాలి, చుట్టుపక్కల ఒక 10 హోమ్ మేడ్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరి ఫుడ్ క్వాలిటీ బాగుందో క్వాలిటీ తీసుకోండి, టేస్ట్ చేయండి. వాళ్ళ బిజినెస్ ఏంటి, పావు కిలో తీసుకొచ్చేయండి, ప్రతిదీ తినండి, టేస్ట్ చేయండి. అందులో ఎవరిది బెస్ట్ అనిపించిందో వాళ్ళతోనే టైఅప్ అయిపోండి. టైఅప్ అయిపోయి నేను B2B బిజినెస్ చేస్తున్నా, నేను హోమ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నా, ఓకే మీరు నాకు సప్లై చేయండి బ్యాక్ ఎండ్లో, నేను మీ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను. పైలట్, ఎందుకంటే మనకి మొత్తం మెషిన్ కొంటాము, సిలిండర్ కొంటాము, అన్ని కొంటాము, చేస్తున్న తర్వాత ఎవరు తీసుకోకపోతే. కాబట్టి ముందే ఫెయిల్ అవ్వడం కన్నా నేను ఎనీ బిజినెస్ ఫస్ట్ పైలట్ చేయమని చెప్తా. పైలట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకేంటి, ఇది నేను చేస్తున్నాను అందరికి తెలియాలి అంటే జనాలు నమ్మాలంటే మనం ఏం చేయాలి, కాంటెంట్ క్రియేట్ చేయాలి. మనం ఎవరితోనైతే వాళ్ళ హోమ్ మేడ్ ఫుడ్స్ దగ్గర చేయించుకుంటున్నామో మేము ఎలా చేస్తున్నాము ఏంటి అని చెప్పి వీడియో తీయాలి. వీడియో తీసి వాళ్ళ వీడియో వాళ్ళు చేస్తున్న వీడియో చేసి ఇలా చూడండి, ఈ రోజు మేము ఇంతమైన అమోఘమైన అద్భుతమైన ఇలాంటి స్వీట్ తయారు చేసాము, ఇలా ఫ్రెష్గా మా దగ్గర బూందీ తయారు చేసాము. అసలు బూందీ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మంచి ఆయిల్ వాడరు, ఏది వాడతారో ఏది తెలియదు, కానీ మా దగ్గర స్వచ్ఛమైన ఆయిల్ వాడతాము. ఒక స్వీట్ చేసేటప్పుడు డైరెక్ట్ మంచి గీ తీసుకొచ్చి వాడతాము. స్టోరీ టెల్లింగ్, ఎందుకంటే మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. మంచి వాయిస్ ఓవర్ ఇస్తూ వీళ్ళ వాయిస్లో మేము ఇలా చేసాము అండ్ మా బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 10th డే కాబట్టి మేము మీకు 10% ఆఫర్ ఇస్తున్నాము ఆన్ ఆల్ అవర్ రేట్ కార్డ్, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అని చెప్పి ఒక పాజిటివ్ ఇంటెన్షన్స్తో కాంటెంట్ చేస్తూ వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ హోమ్ మేడ్ బిజినెస్ అయినా క్లిక్ అవుతుంది. ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎవరు పంపిస్తారు, వాళ్ళే పంపిస్తారు. ఓకే, ప్రోడక్ట్ మనది కాదు, మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం. మనకి కొంచెం డబ్బులు వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్ నుంచి ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు డబ్బులు వచ్చాయి, అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. లేకపోయినా కూడా మీరు ఏం చేయండి, అప్పుడు మార్కెటింగ్లో ఈ 10,000 తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు స్టార్ట్ చేయండి. లేకపోతే మార్కెటింగ్లో ఆ 10,000 తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి ఈ వీడియోస్ ఎక్కువ మంది చూసుకునే విధంగా, కస్టమర్స్ని పెంచుకునే విధంగా యాడ్స్ రన్ చేసుకోమని చెప్తాను. యాడ్స్ రన్ చేసుకుంటే ఏమైపోతుంది, మనకు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు ఆల్రెడీ ఉంది. సింపుల్, ఇప్పుడు క్లాత్ తీసుకొచ్చుకుంటాం, అందరు క్లాత్ అమ్మే వాళ్ళే కానీ చేసేవాళ్ళు తక్కువ మంది. సో అదే బిజినెస్లో ఏదైనా బిజినెస్ ఒకటే కదా. సో ఇప్పుడు మనం ఏంటి అంటే హౌస్ వైఫ్, అక్కడ హోమ్ మేడ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, అక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఏఐని వాడి ఇంకేం చేయొచ్చు, బిజినెస్ ఉంది, ఏఐని వాడి దాని మార్కెటింగ్ డబుల్ చేసుకోవచ్చు. ఏఐని వాడి వాళ్ళ కాంటెంట్లో స్క్రిప్ట్ ఏం మాట్లాడాలి అడగొచ్చు. ఏఐని వాడి మంచి మంచి పోస్టులు చేయొచ్చు. ఏఐని వాడి వాళ్ళ మంచి మంచి యూట్యూబ్ థంబ్నెయిల్స్ వాళ్ళే చేసుకోవచ్చు. ఏఐని వాడి వీడియోలు చేయొచ్చు. ఎట్లాంటి వీడియోస్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డు చేశారు అనుకుందాం, లడ్డూది వీడియో నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తూ లడ్డు మాట్లాడుతున్నట్టు. ఎస్, చాలా అప్డేట్ అయ్యి ఉన్నారు. నేను టేస్టీగా ఉంటాను, నన్ను స్వచ్ఛమైన నెయ్యితో చేస్తాను. నన్ను మీరు ఎక్కడెక్కడ వాడతారు, మీరు నన్ను దేవునికి నైవేద్యంలాగా వాడుకోవచ్చు, నన్ను పండగలు వాడుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ నేను మీ ప్రతి ఒక్క సెలబ్రేషన్లో మీ యొక్క పార్ట్ అవుదాం అనుకుంటున్నాను అని ఒక లడ్డు వచ్చి చెప్పింది అంటే ఆటోమేటిక్గా వీడియో వైరల్ అయిపోతుంది. ఏంటిరా ఇది భలే ఉంది, లడ్డు వచ్చి మాట్లాడుతుంది అని, ఇది ఎవరి లడ్డు, పలానా హోమ్ ఫుడ్స్ వాళ్ళ లడ్డు అని వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కువసార్లు చూస్తున్నారు అంటే లడ్డు కావాలి, లడ్డు కొనుక్కోవాలి అన్నప్పుడు వీళ్ళనే కనుక్కోవాలి, వీళ్ళ దగ్గర కొనుక్కోవాలి అనుకొని అలా బిజినెస్ వస్తూ ఉంటుంది. కొంతమంది మహిళలు వాళ్ళ ఇంట్లో వంటలు వాళ్ళు బాగా చేస్తారు. అయితే ఒక విషయం చెప్తాను. సో ఇప్పుడు ఇది ప్లాన్ ఏ. ఫస్ట్ ఏం చేసాము, మనం ఒక దగ్గరికి వెళ్ళిపోయాము, తీసుకున్నాము, వాళ్ళకి మార్కెటింగ్ చేస్తూనే మనం బిజినెస్ చేసుకున్నాం. ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు. ఒక 100 వీడియోలు చేసినా, 200 వీడియోలు చేసినా ఏదో బిజినెస్ ల్యాక్ అవ్వట్లేదు. అయితే వీడియోలు చేయనప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడే చేయండి అని అంటే, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్ని ఛానల్స్లో పోస్ట్ చేయండి. సేమ్ వీడియో అన్ని ఛానల్స్లో పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో వ్యూవర్షిప్ వస్తుంది. మనం ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో పాపులర్ అవుతాం. ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో పీపుల్ కనెక్ట్ అవుతుంది.
నేను ఒకటే వీడియోని తీసుకొని ఫేస్బుక్లో పెట్టాను, అది 1.9 మిలియన్ వెళ్ళింది. యూట్యూబ్లో పెట్టాను, 3000 వ్యూస్ వచ్చాయి. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, 16,000 మందికి వెళ్ళింది. సేమ్ వీడియో సేమ్ టైం సేమ్ రోజు పోస్ట్ చేశాను. ఫేస్బుక్లో చాలా మంది కనెక్ట్ అయింది, ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ కాలే, యూట్యూబ్లో కనెక్ట్ కాలే. సో ఇక్కడ నేను ఏం చెప్తా అంటే, చేస్తున్నప్పుడు అన్ని ప్లేసెస్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతగానం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాము, బిజినెస్ రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కొంచెం స్మార్ట్ వేగా దాన్ని ట్యూన్ చేసి మనం ఒక ఫుడ్ బ్లాగర్ అయిపోవచ్చు. ఓకే, మనమే ఫుడ్ చేస్తూ ఆల్రెడీ మన ఫుడ్ కాంటెంట్ చేసేస్తున్నాం కదా, అవును. ఫుడ్ బ్లాగర్ అయిపోవచ్చు. అదొక కొత్త సో ఆపర్చునిటీ. డిఫరెంట్ చోట్లకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ దోశ బాగుంటుంది, చాలా ఇక్కడ బాగుంటుంది, బాగుంటుంది, ఫుడ్ పూరి బ్లాగర్ చాలా అయిపోవచ్చు. బాగుంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫుడ్ ఆడియన్స్ ఉన్నారు, ఆ, ఫుడ్ ఆడియన్స్ ఉన్నారు. లేదు, మనం ఇంట్లో కూర్చొని మనమే తయారు చేస్తూ ఫుడ్ ఎలా తయారు చేయాలని చెప్పి చేస్తూ రెసిపీ బుక్ అమ్మొచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన దానిలో yes. రెసిపీ బుక్ అమ్మొచ్చు, కోర్స్ ఎలా చేయాలి అమ్మొచ్చు, బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పొచ్చు, క్లాస్ ఇవ్వచ్చు. మీరు బిజినెస్ ఇంట్లో కూర్చొని బిజినెస్ ఎలా చేసుకోవాలని క్లాస్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేశారు, ఒక 6 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది. సరే, బిజినెస్లో ఫెయిల్ అయిపోతే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఫెయిల్ అవ్వద్దు అని చెప్పి కూడా క్లాస్ ఇవ్వచ్చు. ఓకే, ఓకే, సో failure ఇవన్నీ బుక్ story రాసి కూడా ఇవ్వచ్చు. బుక్కులు రాసి, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. అవును. నేను చెప్తాను, ఇప్పుడు ఏంటంటే బిజినెస్ ఫెయిల్యూర్ అనే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే నేను చాలా బిజినెస్ లో ఫెయిల్ అయ్యాను. ఓకే, నేను అందరికి అదే చెప్తాను. అందరు మీరు అడుగుతారంటే కూడా ఫెయిల్ అయ్యారా? ఆబ్వియస్లీ ఎవరికి కూడా సక్సెస్ అంటే- వెంటనే రాదు. ఇక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిల్ అవుతున్నాము అంటేనే బిజినెస్ చేస్తున్నట్టు. ఓకే, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఫెయిల్ అయ్యారే అనుకోండి, అప్పుడు మీరు ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు? అంటే- ఫీలింగ్ ఏముంటుంది అంటే, ఫస్ట్ మన మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను సేల్స్ జాబ్ లో కూడా అందరు ఫెయిల్ అవుతారు. మ్మ్. సేల్స్ జాబ్ అంటే ఏం చెప్తా అంటే, సేల్స్ జాబ్ మన ఫస్ట్ క్లాస్లో నేను సేల్స్ గురించి కూడా క్లాస్ చెప్తాను, అంటే మన తెలుగు బూట్ క్యాంప్లో. సేల్స్ జాబ్ ఈజ్ రిజెక్షన్ జాబ్ అని చెప్తా. ఫస్ట్ ఓకే, 10 మంది దగ్గరికి వెళ్తే 9 మంది మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తారు, అది ఓకే, మాత్రం పక్కా. ఆ రిజెక్షన్ పాయింట్స్ రాసుకోవాలి. ఎందుకు రిజెక్ట్ చేశారో నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఆ మిస్టేక్ మళ్ళీ చేయొద్దు. మ్మ్. వాళ్ళ మైండ్ సెట్లో ఏముంటుంది అంటే, ఎక్స్పెక్టేషన్తో ప్రాబ్లం అయిపోతుంది. మ్మ్. అందరు ఏమనుకుంటారు అంటే, బిజినెస్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ వస్తాయి. మ్మ్. కానీ బిజినెస్ చేస్తే ఫస్ట్ ఫెయిల్ అవుతారు. బిజినెస్ చేయాలంటే బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్. మ్మ్. నేర్చుకున్న తర్వాత బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది, డైరెక్ట్ ఏం చేస్తారంటే సగం సగం తెలివితోని హాఫ్ నాలెడ్జ్ చాలా డేంజరస్. ఓకే, చెప్తున్నా, ఐదర్ నేర్చుకుంటే మొత్తం నేర్చుకోండి. లేకుంటే- యూట్యూబ్లలో ప్రాబ్లం ఇదే. ఏంటి అని అంటే, యూట్యూబ్లో చూస్తాము, అరే వాళ్ళు ఇట్లా చేస్తారు, ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, లేదంటే ఇంట్లో ఫుడ్ ఇట్లా చేశారు, మనం కూడా చేసేద్దామని ట్రై చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే, ఏదైనా ఒక్క స్టెప్ అటు ఇటు అయిపోయింది అనుకోండి, మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది వర్కౌట్ కావట్లేదని చెప్పి ఫెయిల్ అయింది అని చెప్పి అనుకుంటాం. ఎక్స్పెక్టేషన్ ముందే మనకు క్లారిటీ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేస్తేనే మనం ఫెయిల్ అవుతాం. మ్మ్. ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మనం ముందే నేర్చుకొని చేసుకుంటే మనం ఇదవుతాము అని చెప్తే, ఇప్పుడు నేను బిజినెస్లో ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు ఏంటి అని అంటే, చాలా ఇప్పుడు మైండ్ సెట్. ఫెయిల్ అయ్యాను కదా, నేను కూర్చొని ఏం చేస్తా అంటే, పేపర్ తీసుకొని రాస్తా, ఎందుకు ఫెయిల్ అయినా, దీనికి సొల్యూషన్ ఏంటి, మ్మ్. మైనస్ ఏంటి, దానికి ప్లస్లో ఎట్లా మార్చుకోవాలి. ఓకే, ఈ బిజినెస్లో ఫ్లాప్ అయింది, ఈ బిజినెస్కి మార్కెట్ లేదు, ఈ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ గిఫ్టింగ్ బిజినెస్ చేశాను. మ్మ్. గిఫ్టింగ్ బిజినెస్ ఫెయిల్ అని చెప్పుకొని, కానీ నాకు అది మనసుకి బాధ అనిపించింది. ఏంటి అని అంటే, ఇప్పుడు గిఫ్ట్ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే, సప్లై వర్సెస్ డిమాండ్. మ్మ్. సో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను గిఫ్టింగ్ చేస్తున్నప్పుడు, అమ్ముతున్నప్పుడు ఏంటి అని అంటే, నిన్న 10 రూపాయలకి ఇచ్చిన ఐటమ్ ఈ రోజు 8 రూపాయలు అవ్వచ్చు. ఓకే, వెళ్తున్నప్పుడు నేను B2Bలో ఉండే, హోల్సేల్ దాంట్లో చేస్తున్నప్పుడు, నిన్నేంది నిఖిల్ నువ్వు 10 రూపాయలకి ఇచ్చావు, ఇవాళ 8 రూపాయలకే ఇస్తున్నావు, అది ఇది అని చెప్పేసి ఇట్లా చాలా జరిగాయి నాకు. ఓకే, నాకేమనిపించింది, అరే ఇది Compare ఎంతగానో చెప్తున్నా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకే, అండ్ బిజినెస్లో ఫస్ట్ బిజినెస్ నేను చేస్తున్నది. సో ఐ ఫెల్ట్ దట్, అరే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్, ఎందుకో నాకు ఇమోషనల్గా నేను ఫిట్ అవ్వట్లేదు మ్మ్. అని చెప్పి నా స్కిల్స్ ఏమున్నాయో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. మ్మ్. ఒక 1 ఇయర్ పాటు నేను నా స్కిల్స్ పైన వర్క్ చేశాను. ఓకే, నేను కాలేజ్ అయిపోయినాక ఆల్మోస్ట్ 7 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే, 7 జాబ్ ఆఫర్స్ వచ్చినప్పుడు నేను ఏం ఆలోచించానంటే, ఓకే 7 కంపెనీ వాళ్ళు నాలో ఏదో ఉంది అని చెప్పి నాకు Offer ఆఫర్ ఇచ్చారు. లెటర్ పంపించారు. కాబట్టి నాలో ఏముంది అని చెప్పి తెలుసుకోవడానికి నాకు 1 ఇయర్ టైం పట్టింది. ఓకే, ఏముంది అని చెప్పి తెలుసుకోండి. సెల్ఫ్ అనాలిసిస్ అందరికీ ఏం చెప్తా అంటే, ముందు వాళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకోమని చెప్తా. నేను నా క్లాస్లలో కూడా ఫస్ట్ ఉమెన్స్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, నాకేం రాదు అంటారు. నేను ఒక 10 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు 10 ఆన్సర్లు చెప్తారు, వాళ్ళకి అన్నీ వచ్చు, మర్చిపోతారు అంతే. చిన్నప్పటి నుంచి ఎంతోమంది కాంప్లిమెంట్స్ ఇస్తారు, నువ్వు ఇది చాలా బాగా చేస్తావు, నీ వాయిస్ బాగుంది, నువ్వు ఏదైనా పేషెంట్గా చేస్తావు. పేషెన్స్ సేల్స్లో ఇంపార్టెంట్ స్కిల్ అది. సో ఆ టాలెంట్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఇన్హరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ ఏవి ఉన్నాయో, దానికి సంబంధించిన ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళకి సంబంధించిన ఆ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, అది ఏ బిజినెస్లో ఉపయోగపడుతుందో ఆ బిజినెస్ వాళ్ళు చూస్ చేసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.